ప్రసంగికుడైనా కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవాలంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి ఎన్ని మాటలు వారి ప్రసంగాల్లో ఉన్నాయో నోట్ చేసుకొని చూడండి. ఒక్కసారి కూడా లేకపోతే, లేక 1-2 సార్లు ఉండి మిగిలినంత చెత్త ఉంటే అది సరైన బోధ కాదు. దేవుని రాజ్యమును గురించి, భూలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారులు. ఆశగా వింటున్నారు భూజనులందరూ. భూరాజ్యాన్ని గురించినవంటే ఏంటి? ఈ భూమిలో మీకు ఇల్లులు ఇస్తాడు, మీకు కార్లు ఇస్తాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఏ రాజ్యం ఇది? ఏ రాజ్యంలో? ఈ రాజ్యంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఈ రాజ్యంలో మీరు ఆశీర్వదించబడతారు అని అన్ని భూ సంబంధమైన వాటినే మాట్లాడుతుంటే అది యేసుక్రీస్తు బోధ కాదు. యేసు ప్రభువు బోధించినప్పుడు, నోరు తెరిచి బోధిస్తున్నప్పుడు ఆయన పరసంబంధమైన విషయాలు బోధించేవాడు. భూలోకంలో పరలోకాన్ని సంతోషం కలుగజేసే రీతిగా ఎలా బ్రతకాలి అని నేర్పించేవాడు. పరలోకమందున్న తండ్రి ఆనందించినట్లుగా భూలోకంలో ఉన్న జనులమైన మనం ఆయన్ని ఎలాగూ సంతోష పెట్టాలి, ఆయన ఎదుట ఎలా జీవించాలి అన్న విషయాలు నేర్పించేవాడు. హృదయ శుద్ధిని గురించి బోధించేవాడు, ప్రేమను గురించి వివరించేవాడు, క్షమాపణ హృదయం కలిగి ఉండాలని హెచ్చరించేవాడు, పాపమునకు చోటివ్వకూడదన్న విషయం బోధించేవాడు. దేవుని రాజ్యాన్ని గురించి, ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది, మరణించిన తరువాత జీవితం ఉన్నది. ఈ రోజున అనేక మంది బోధకుల్లోనండి మీరు ఆ ఓల్డ్ ప్రీచర్స్ను వింటే నరకము పరలోకం అనే మాట లేకుండా ప్రసంగం ముగించేవారు కాదు. ఈరోజు నరకము పరలోకం అనే మాట ఎత్తకుండా ముగించేస్తున్నారు ప్రసంగం. ఏంటండి? యేసును గురించిన సువార్త నశించుచున్న వారికి వెరితనం, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. సేవకుని నోటులో ఉండవలసింది యేసు నామం, యేసు నామములో ఉన్న శక్తి, యేసు క్రీస్తు చేసిన సిలువ యాగం, యేసు క్రీస్తు ద్వారా లభ్యమయ్యే పరలోక భాగ్యం. ఈ మాటలు చెప్పకపోతే మనుషుల్లో పరివర్తన జరగదండి, పశ్చాత్తాపం కలగదండి, రక్షించబడరు, దేవుని రాజ్య వారసులు కాలేరు. యేసుని గురించి వివరించినప్పుడు అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసు క్రీస్తు యొక్క నామములో నీ నోటిలో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరిస్తే నీవు రక్షించబడతావు. ఆయన నామంలో క్రీస్తుతో పాటు మనం చనిపోయిన ఎడల తిరిగి లేస్తాం. అక్కడ ప్రసంగం అంతా నోట్ చేయలేదు అక్కడ, కానీ ఎంతసేపు వివరించాడో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు నామములో ఉన్న పాప క్షమాపణను గురించి వివరించినప్పుడు ఎవరో చెప్పకుండాను కానీ ఆ రథం వెళ్తుండగానే అక్కడ నీళ్లు కనపడితే అవిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వడానికి అభ్యంతరమో ఏంటి? మీ పాస్టర్ గారు బాప్తీసం తీసుకున్నావా అని మిమ్మల్ని అడుగుతారా? లేకపోతే నాకు బాప్తీసం ఇవ్వండి మీరు వెళ్ళి అడుగుతారా? ఇంకెందుకు బాప్తీసం తీసుకోలేదు, తొందరగా తీసుకోండి బాప్తీసం అని పాస్టర్ గారు చెప్తే తీసుకుంటారా? లేకపోతే నా ప్రభువు నన్ను రక్షించాడు, మారుమనసు పొందాను, బహిరంగంగా నేను బాప్తీసం పొందాలి అనే ఆసక్తి మీకు వస్తుందా? యేసుక్రీస్తు సువార్తని విన్నవాడికండి నువ్వు బాప్తీసం తీసుకో, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకో, నువ్వు ఆదివారం ఆలయానికి రా, నువ్వు పొద్దున్న లేచి బైబిల్ చదువుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో, నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, నీ హృదయ శుద్ధిని జాగ్రత్తగా కాపాడుకో, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు సారాయి తాగకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పుకుంటూ కూర్చుంటే వాడు రక్షించబడ్డవాడా రక్షించబడని వాడా? రక్షించబడని వాడికి చెప్పాలి, రక్షించబడిన వారికి చెప్పనవసరమో లేదు. నీ మనస్సాక్షి నీకు చెబుతుంది. నీవు దేవునితో సమాధాన పడ్డావు కాబట్టి నీ హృదయంలో మార్పు కలుగుతుంది. ఈ రోజున చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ నిజంగా రక్షించబడిన వారా? యేసు ప్రభువుని నమ్ముకున్నానన్న వారందరూ నిజంగా రక్షించబడ్డారా? నువ్వు ఏం చదువుతున్నావో బైబిల్లో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావో ప్రార్థన నీవు దాన్ని గ్రహించుకుంటున్నావా? నీ భక్తి నిజమైనదేనా? నీ భక్తి నీకు శక్తినిస్తుందా అన్నది తప్పక మనం ఆలోచించేయాలి. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నా నామములో ఏమడిగినా ఇస్తానన్నావు గనుక ప్రతిసారి మాకు సమస్య కలిగినప్పుడు, ప్రతిసారి మాకు వ్యాధులు కలిగినప్పుడు, ప్రతిసారి మాకు కష్టములు కలిగినప్పుడు, ప్రతిసారి మేము దోషములు చేసినప్పుడు మోకరించి నీ నామములో ప్రార్థించే శక్తిని నీ బిడ్డలకు దయచేయి నాయన. ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. నీతో సహవాసము కలిగిన భక్తి మాకు దయచేయి నాయన. శక్తినిచ్చే భక్తి మాకు దయచేయి నాయన. మూఢ భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన భక్తిని మాకు దయచేయి. విశ్వాసము మాకు దయచేయి. హృదయ శుద్ధిని మాకు దయచేయి. అద్భుత కార్యాలు మా ద్వారా నీ నామాన్ని మహిమపరచినట్లు జరిగించుకొనుము నాయన. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా చుట్టూ నశించిపోతున్న వారికి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.